అసలు బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన ఎంపీ ఎవరికో ఇద్దామని డాక్టర్ బూర నరసయ్య గారికి అంటగట్టారు. ఏంటంటే బూర నరసయ్య మాకు బీసీలు ఉండరు, బీసీలు ఓట్లేస్తారు, మేము గెలుస్తాము, అది దానితో కష్టపడి తెచ్చుకోండు. ఇక్కడ స్థానికంగా చాలామంది కష్టపడ్డలు ఉండు, అంతకన్నా ముందు చాలా కష్టపడి వాళ్ళని కాదని ప్లస్ బూర నరసయ్యకి ఇచ్చారు. అందులో ఏంటి అసలు బూర నరసయ్య ఎందుకు ఇచ్చినట్టు? ఏవైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. అది ఎప్పుడో ఫస్ట్ కేసీఆర్ మొదలు పెట్టకముందే తెలంగాణ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాలుగా మొదలుపెట్టింది. కాబట్టి అందులో భాగంగా ఏదైతే బూర నరసయ్య గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో బూర నరసయ్య గౌడ్ గారు ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు ఏదైతే ఈ కుటుంబ పాలన మాకొద్దు, అవినీతి పాలన వద్దు, నేను తెలంగాణ ఉద్యమకారుడున్నాను అనేటువంటి విభేదించి ఎప్పుడైతే మన యొక్క భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండో అప్పుడే మాకు భారతీయ జనతా పార్టీ అతనికి ప్రియారిటీ ఇవ్వడం. ఆయన ఒక ఉద్యమకారుడుగా ఎవరైతే డాక్టర్ ఉంటారో డాక్టర్లు చాలామంది ఉద్యమాలకు కానీ రాజకీయాలకు కానీ అతీతంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఆయన డాక్టర్ జేఏసీ రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుని యొక్క చైర్మన్గా పనిచేస్తూ అందరినీ కూడగట్టుకొని ఆ ఉద్యమంలో భాగంగా తన పాత్రను పోషించి ఒక డాక్టర్గా, ఒక సంఘ సేవకుడుగా, ప్రజానాయకుడుగా, అవినీతి లేనటువంటి నాయకునిగా, ఒక ఇలాంటి మచ్చలేని నాయకునిగా కాబట్టి మేమందరం కూడా అతనికి మద్దతు, పార్టీ అధిష్టానం కూడా పాటు ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా అందరం కూడా మద్దతు తెలపడం కాబట్టి అతడే మనకు కావాల్సినటువంటి నాయకుడు కావాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా బూర నరసయ్య గౌడ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఆల్రెడీ భువనగిరి ఎంపీగా ఆయన ఒక 5 ఏళ్ళు చేసిండు. 5 ఏళ్లలో ఎలాంటి సేవలు చేయలేదు. అసలు ఈయనకి ఎందుకు ఇచ్చారు అనేది కొంతమంది అంటారు. అన్న దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఏదైతే సేవ చేయలేదు అనుకుంటులకు సేవ కనిపించదని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి నాయకుడు రోజు నిత్యము వైద్య రంగంలో వండుకుంటూ కూడా రాజకీయ రంగం కావాలి, ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేయాలి. నేను అనేటువంటిది వెనుకబాటుతనానికి ఉన్నది ఈ భువనగిరి యొక్క అసెంబ్లీ. నేను దాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఆయన గతంలో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు దాదాపుగా ఎయిమ్స్ కానీ రోడ్ల విషయంలో కానీ అనేక విషయాలలో దాదాపు ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయల అభివృద్ధిలో ఆయన భాగస్వాములై డెవలప్ చేసింది. ఏదైతే అతనికి అధికారం ఇప్పుడు ఏవైతే ఇతర పార్టీలు ఉన్నారో ఆ పార్టీలకు అది కనిపిస్తలేదు. వాళ్ళు మేం చేసింది ఏంది అని సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికి కూడా మా యొక్క నాయకుడు బూర నరసయ్య గౌడ్ గారు సిద్ధంగా, నేను చర్చకు సిద్ధము అని అన్నాడు. అట్లాంటి వాళ్ళు ఉంటే చర్చకు సిద్ధంగా ఉంటాడు. ఎక్కడ కూడా భువనగిరి విషయంలో అన్ని రకాలుగా అభివృద్ధిలో ఆయన సహకరించుండు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఓకే, భువనగిరి ఎంతో గెలిచి 5 ఏళ్లలో ఈయన చేసిన ఏమన్నా ఎక్కడన్నా ఇప్పుడు మన కనబడేటివి ఉన్నాయన్నా? మనం ఫేస్ టు ఫేస్ వెళ్దామని అనుకుంటున్నాం, అక్కడ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేనేం ఏదైతే ఉన్నదో మేము కరపత్రమే రిలీజ్ చేసినాం. అతను ఓకే ఇంటింటికి డోర్కి వెళ్తున్నాయి. ఏఎంసీ బూర నరసయ్య గౌడ్ గారు ఏమేం చేసిండ్రు, ఏఎంసీ విషయంలో ఏం చేసిండు, రోడ్ల విషయంలో ఏం చేసిండు, మన లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్కీమ్ ఉన్నది దాంట్లో ఏం చేసిండు, ఈ అనేకమైన విషయాలు ఆయన కరపత్రం ఇంటింటికి వంచుతా ఉన్నాము. ఆ పత్రం ద్వారా మేము ఇన్ని పనులు చేసినాము, అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా నేను ఒక సేవకునిగా చేసింది కాబట్టి ఇంటింటికి కూడా కరపత్రం పోవడం జరుగుతాం. ఓకే, అంటే కరపత్రాలు కావాల్సుకొని మీరు వేసిర్రే తప్ప కానీ అక్కడ మాత్రం ఆయన చేసిన సేవలు ఏమీ లేదనేది భువనగిరికి సంబంధించిన కొంతమంది పబ్లిక్ చెప్తుర్రన్న. మరి దాన్ని మీరు ఏమంటారు? మేము ఖచ్చితంగా మేము కరపత్రం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి మీరు కాదని మా దగ్గరకు సిద్ధంగా వస్తే మీరు ముందు పిలవండి. మీ దగ్గర సిద్ధంగా మా యొక్క బూర నరసయ్య గారు ఉండి సిద్ధంగా దానికి చర్చ చేస్తాడు, చెప్తాడు. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసన్న ప్రజెంట్గా ఇప్పుడు భువనగిరి సంబంధించిన దాంట్లో 3 వ్యక్తులు హేమాహేమీలు ఉన్నారన్న. హేమాహేమీలలో ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ ఒకటి బీజేపీ నుంచి, ప్లస్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఎవరు మన క్యామ మల్లేశుండు. ఈ 3 ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ మేము రిసీవ్ చేసి అడిగితే ఏమంటారంటే ఎక్కువ శాతం ఏంటంటే బూర నరసయ్య గౌడ్ అయితేనే మంచి వ్యక్తి, ఈయన ఒక డాక్టరు, మంచి సేవలు చేస్తాడు, అంటే ఏ రాత్రికి ఏం జరిగినా కానీ పట్టించుకుంటాడు, అసలు ఈ వ్యక్తే చాలా మంచిదని కొంతమంది అంటున్నారన్న. అయితే మేము నిన్న
మునుగోడు ఏరియాలోకి వెళ్ళి మునుగోడు ఏరియాలో కొంతమందిని అడిగినాం, అసలు ఈ ముగ్గుట్లో ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని నేను అడిగా. కొంతమంది అయితే బూర నరసింహ అయితే గౌడ అయితే కరెక్ట్, మాకు పార్టీ ఏదైనా ఉండని కానీ వ్యక్తి మాత్రం చాలా మంచి ఉన్నది కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ మోడీ అయితేనే బాగుంటుందని కొంతమంది అంటారు. దానికి మీరు ఏం చెప్తారా ఈ పబ్లిక్ గురించి? ఇలా అంటారు అంటే ఈ పబ్లిక్ అనడానికి కారణం ఏంటి? నేను ఇంతకుముందే చెప్పినాను మీకు, ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తుల గురించి మేము ఎక్కువ మాట్లాడాలనుకోలేదు. ఆయన అవసరమైన మాట్లాడాలనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ ఎంత గుర్తింపు ఏంటిదో అనేది ప్రజలే నిర్ణయించారు. మీరే చెప్తా ఉన్నారు. మాకు ఏంటంటే బూర నర్సయ్య గౌడ్ అవుతుంది, క్యామ మల్లేష్ గారు కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇదిలో అతను కూడా పార్టీ పరంగా మారిన వ్యక్తి. మరి అతనికి ఉన్నటువంటిది ఈరోజు ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఓకే, ఇవాళ టీఆర్ఎస్ఏ మైనస్ అయిపోయింది. ఓకే, కాబట్టి దాని గురించి మాట్లాడడం మేము తక్కువనే చేసుకున్నాం. ఎందుకంటే దాదాపుగా 5-10 సంవత్సరాల నుంచి అవినీతి ఆరోపణలు కానివ్వండి, కుటుంబ పాలన కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ఇది కానివ్వండి ప్రజలకు క్షుణ్ణంగా వివరించినాం. వివరించిన తర్వాతనే జనాలు అతన్ని మర్చిపోవడానికి ఆ యొక్క రిజల్ట్ ఇచ్చారు మనం. ఓకే, ఈ రోజు కూడా మీరు ఏదైతే అంటున్నారో కిరణ్ కుమార్ రెడ్డి అని మల్లేష్ గాని కానీ పబ్లిక్లు ఉన్నటువంటి మనుషులు కారు. ఒకటి అందులో వీళ్ళ యొక్క ఉన్నా కూడా వీళ్ళకు కేసీఆర్ యొక్క అవినీతి పాలన కానీ కుటుంబ పాలన కానీ అన్ని కూడా అతనికి ఓట్లు వేసే ప్రసక్తే లేదు జనాలు. అది ఢిల్లీ లేదు, గల్లీలో లేదు. కాబట్టి దాని గురించి కిరణ్ కుమార్ రెడ్డి అంటావు, కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అసలు జనరల్ గా పార్టీని చూసి వేయవలసింది ఓడనేస్తే. అతనికి ఏజ్ అతని లిమిటెడ్ కూడా ఎంపీకి అసలు అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మేము బూర నర్సయ్య గౌడ్ గారు ఏవైతే ఉన్నారో ఏజ్ పరంగా చూసినా, సంఘ పరంగా చూసినా, క్యాండిడేట్ పరంగా చూసినా, ఉద్యమ పరంగా చూసినా అన్ని రకాలుగా ఆ రకమైనటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ప్రజలు కోరుకుంటాం. అంటే బూర నర్సయ్య గౌడ్ని అంటే కోరుకుంటారు కనుక ఈయన ప్రజాసేవకుడు, ఉద్యమకారుడు అని మీరు అంటున్నారన్న. ఉద్యమకారులలో ఈయన ఇంత గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు. బీఆర్ఎస్లో పార్టీలో పనిచేయడం మంచి వర్కర్ అయ్యి మంచిగా ఉంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు మారుతాడు? సో బీఆర్ఎస్లో ఈయన మంచి పేరు లేదని మారిండా, లేకపోతే ఏంది దాని కారణం ఏంటన్నా ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఆ విషయానికి వస్తే నీకు ఇంతకుముందే చెప్పాను నేను, ఈ యొక్క ఉద్యమకారు మనది ఏదైతే తెలంగాణ రావడానికి ఏదైతే మనం ఉన్నామో, తెలంగాణ ఉద్యమం నీటి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మనకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఉద్యమాన్ని తెచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లాంటి దాంట్లోనే ఈ యొక్క కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబం వలన ఈ రాష్ట్రము అవినీతిలో మునిగిపోయినది. నిరుద్యోగులను లెక్క చేయటం లేదు, ఉద్యోగులను లెక్క చేయటం లేదు, ప్రాంతాలను లెక్క చేయటం లేదు. ఆ రకంగా అలా ఇష్టం వచ్చినట్టుగా ఒక దురల పాలన నడుస్తూ ఉన్నది. అందుకే నేను ఈ యొక్క టీఆర్ఎస్ విధానానికి, కేసీఆర్ విధానానికి వ్యతిరేకం కాబట్టి అతను భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. ఈ రోజు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే విస్మరించరు కేసీఆర్ గారు, ఎవరినైతే ఉద్యమకారులను కానీ ఎవరినైతే విస్మరించారో వాళ్ళందరికీ మేము స్థానం కల్పించినాం. ఒక బూర నర్సయ్య గౌడ్ గారికి స్థానం కల్పించినాం, ఒక ముదిరాజు బిడ్డ ఈటల రాజేందర్ గారికి స్థానం కల్పించినాం, ఇంకొకరికి ఏవైతే ఉన్నదో మన రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమకారు. ఇట్లా దాదాపుగా మేము 8 సీట్లు మేము ఉద్యమకారులకు ఈ రోజు హక్కున చేర్చుకొని మేము సీట్లు ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణలో ద్రోవులకు ఎవరైతే చేసినటువంటి వాళ్ళకు అందరు కూడా టికెట్ ఇచ్చి ఈ రోజు మీరు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడారు, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ టికెట్లు ఇచ్చి మేము చేస్తా ఉన్నాం. కొండ విశ్వేశ్వర రెడ్డి ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఆదిలాబాద్ కూడా అదే ఆ రకమైన, వరంగల్ కూడా ఉద్యమకారులని అందరినీ ఉద్యమకారులను మేము ప్రోత్సహిస్తున్నాం. మేము చేర్చి ఉద్యమకారులకు మేము ప్రోత్సహించి ఆ రకంగా మేము స్థానం కల్పిస్తాం. ఓకే, అయితే వచ్చేసి గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్నడన్నా వరి పొలాలకు వెళ్ళి వరి ఎండిపోయింది, వడ్లు ఎండిపోయినాయి అలాంటివి ఎప్పుడన్నా చూసిరా అన్న? మీరు ఇప్పుడు అసెంబ్లీ కన్వీనర్ కదా ఇప్పుడు భువనగిరి, మీరు ఎప్పుడన్నా చూసిరా? అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కదా, ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కదా. ఎప్పుడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎప్పుడైనా వెళ్ళి ఏ ఊళ్ళోనన్నా వరి ఎండిపోయింది, నీళ్ళు వస్తలేవు, కరెంట్ లేదు అలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు మీరు విన్నారా అన్న? మేము వినకనే మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు మీరు చూసిరు ఉద్యమాలు ఎక్కడైతే వరి కాడ కానీ, ధాన్యం కొనుగోలు కాడ కానీ, రైతు ఆత్మహత్యల కాడ కానీ ఎక్కడ కూడా ఈ దొర కనిపిస్తలేడు, ఈయన ప్రగతి భవన్లో పండుకొని ఉన్నాడు రా అని చెప్పి
నిత్యం ఒక నెల రోజులు ఆయన పర్యటన చేయడం జరిగింది. అప్పుడు కూడా అతను ఒక రైతుల తానికి కానీ ఒక వడ్లు రైతు దగ్గర కానీ ఎక్కడ కూడా వచ్చిన దాఖలు లేవు. ఆయన నిరంకుశమైనటువంటి పాలనే ఆయనకు బుద్ధి చెప్పింది. ఆయన ఈ రోజులో ఆయనకు బుద్ధి చెప్పిన తర్వాత బయటికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా వడ్ల కాడికి పోయి చేనులు ఎండిపోయినాయి, కరెంటు పోయింది, ప్లస్ ఎవరో బోర్లు వేస్తే ఈ బోర్లలో నీళ్ళు లేవు అంటారు. అసలు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాలం అయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ఈ కాలం అయింది అనుకుంటారన్న మీరు? మేము ఒకటి ఏమంటున్నామంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ, ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మాకు కాలం అయితలేదు, ఎండాకాలం వచ్చింది, ఆ ఉన్నప్పుడే కాలం పోయింది, ఇది కాల పరిమితి వలన మాకు కొన్ని ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓకే, లేదు కాదు మేము ఏదైతే ఉన్నామో మేము అంతా కరెక్టే ఉన్నది, ఈయన వైఫల్యం అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నానంటే ఆ రోజు నుంచి కూడా ఆ రోజు అప్పుల ఊబిలో ఉండి ఎవరైతే కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా విన్నవించినారు, ప్రతిపక్షాలు మొత్తం విన్నవించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో వాళ్ళు అమలు చేయకుండా ఈ ఎండాకాలంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ఇదిలో వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు. ఈ డిఫెన్స్ తీసుకొని కేసీఆర్ గారు నేను ఏదో ఒకటి చెప్పాలి కదా, ఆ రోజు కూడా ఉన్నాయి, ఈ రోజు కూడా దాదాపు 1.5 year నుంచి కాలం లేకుండా ఉన్నారు. వర్షాల ప్రభావాల వలన కొంత జరిగి ఉండవచ్చు. కాబట్టి జరిగిన దాన్ని కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. దీని అడ్మినిస్ట్రేషన్ సక్కం లేదు, పరిపాలన విధానం సక్కం లేదు అని చెప్పి కేసీఆర్ అంటున్నారు. మేము ఆయన చేసినటువంటి తప్పులను గాడిలో పెడుతున్నాం. మేము ఆ గాడిల వల్లనే ఇంకా కూడా మాకు టైం కావాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రెండు ఒకటే. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిపేయవలసిందిగా మేము కోరుతాం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తేనే కరెంటు పోయింది, కాంగ్రెస్ వస్తేనే వరి పొలాలు ఎండిపోయినాయి అనేది కొంతమంది అంటారు. అది నిజమే అంటావా, అదే ఆ బూటక మాటలు అంటావా? కాలం ఉన్నటువంటి దాన్ని ఎవరేం చేయలేము. ఓకే, ఇది కాంగ్రెస్కు అంటడగట్టమో ఇంకో దానికి అంటడగట్టమో అనేది అది భగవంతునిదే. వాళ్ళు వచ్చినప్పుడు కరెంటు వాస్తవాలు కష్టాలు వస్తున్నాయి కాబట్టి కష్టాలు చెప్తున్నారు. ఓకే, కాంగ్రెస్ వస్తే కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళ తగ్గట్టు మరి కష్టాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్నే అంటాం కదా. అవును, వాస్తవానికి కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కష్టాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పాలన కష్టాలు ఉన్నాయి. వచ్చిన ఇంకో పాలన బీజేపీ పాలన వర్షాలు ఉన్నాయి, వర్షాలు వస్తున్నాయి అంటారు. ఇంకో అంటే తుఫాన్లు ఉన్నాయి అంటారు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇది వలన కష్టాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కష్టాలు వస్తున్నాయని పబ్లిక్ చెప్తారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ 5-6 గ్యారంటీలు అన్నది ఇది అసెంబ్లీ ఎలక్షన్ల ముందులో. ఇప్పుడు వచ్చేసి మొన్న రాహుల్ గాంధీ కూడా ఇంకేదో కొత్త యాడ్లు యాడ్ చేసిండు. ఇవన్నీ నెరవేర్చి ఒకవేళ పబ్లిక్ ఇవ్వగలుగుతారా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు? మీరు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ ఏది కూడా గ్యారంటీలు ఇవ్వరు. ఓకే, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అప్పుల ఊపిలో ఉరుక్కొని పోయినటువంటిది. అప్పులు చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఇక ఎక్కడో వెళ్ళిపోతుంది అన్నటువంటి గగ్గోలు పెట్టినటువంటి మేము కానీ ప్రతిపక్షాలు కానీ ఆ రోజు ఎలక్షన్లో వెళ్ళినాం. ఆ రోజు అది తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ ఒక మాయ మాటలు 6 గ్యారంటీల మీద ఇంటింటికి పోయి మేము గ్యాస్కి ఇస్తామని చెప్పు, లేకుంటే మేము రైతుల కౌలకి ఇస్తామని చెప్పు, లేకుంటే రైతు రుణమాఫీ అని చెప్పు, రైతులకు ఆదుకుంటామని చెప్పు, రైతు బోనస్ అని చెప్పు, నిరుద్యోగుల యువతలకు 2500 అని చెప్పు, మహిళలకు అని చెప్పు, స్కూటీలు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు రావడం జరిగింది. ఇది మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇది సాధ్యం కాని పని అని చెప్పి. అతను ఏమంటున్నాడు అంటే ఈ రోజు మేము అన్ని చేసి ఎక్కడ చేసిరు అనేది మీరు కూడా సర్వే చేయండి. మీరు కూడా సర్వే చేసి ఇంటింటికి వెళ్ళండి. ఒక ఫ్రీ బస్సు తప్ప అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడండి. మిగతా విషయంలో ఎక్కడ కూడా ఏ గ్యారంటీలు చేయరు, ఇక ముందు కూడా చేరేటటువంటి ఆలోచన రాదు. ఇప్పుడు ఫస్ట్ గ్యారంటీ బస్సుల విషయాలు ఇచ్చిరన్నా, అది సక్సెస్ అయిందంటారా మీరు? నేను చెప్తున్నా కదా, కొంతమందికి ఏముంటుందంటే సక్సెస్ అయిందంటేనేమో కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఏమంటారు నేను ఓటు పెట్టమంటుండు ఎంతమంది పోతారని అదే మహిళలు అంటున్నారు, ఇంకో కొంతమంది దీనికి ఇది మాకు అవసరం లేదు అంటున్నారు. అది ప్రజల అభిప్రాయాన్ని మీ ముందే వచ్చి చెప్తా ఉన్నారు. మేము చెప్తే ఆరోపణ అవుతుంది. ప్రజల సేకరణ ఎట్లా ఉన్నది మీకు తెలుసు కాబట్టి ఇది కాకుండా మాకు చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. ఒక ఆమె నిన్న మీలాంటి మీడియా మిత్రులు పెట్టారు, మేము రోజు పోతాం అయ్యా, నా కొడుకు ఆడున్నాడు, ఈడున్నాడు, ఉద్యోగం ఏమంటే మేము రోజు బస్సులో పోతాం, ఆ బస్సులలో పోయేటోళ్ళకే ఉపయోగం, మాకేం ఉపయోగం అని చెప్పి ఒక పల్లెటూరు మహిళ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసేసన్న ఇప్పుడున్న ఎలక్షన్లో మీకు ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయన్న మన తెలంగాణలో. 17 ఎంపీ సీట్లలో ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారన్న మీరు బీజేపీ తరఫున? మేము డబల్ యొక్క రాబోతా ఉన్నది, డబల్ డిజిట్ రాబోతా ఉన్నది. మాకు ఖచ్చితంగా మేము 10 నుంచి 12 సీట్ల వరకు గెలుస్తూ ఉన్నాం మేము. ఎందుకనంటే ఈరోజు
ఒక రకంగా కేసీఆర్ గారు మాయ మాటలు చెప్పి పెట్టి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క రాష్ట్రాన్ని తన సొంతగా జాగీదారుగా ఒక నవాబుగా అయినటువంటి వ్యక్తిని పక్కకు ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఓకే, ఎందుకు అంటే ఈరోజు మా మోడీ గురించి, మా అమిత్ షా గురించి, మా పార్టీ గురించి హక్కు, నైతిక హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఒకటి ఆరోపణ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఆయన చేస్తాడంటే పొద్దుటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగా తయారైండు. ఇవాళ వచ్చినటువంటి మాటలకు మీకు ఉదాహరణ చెప్తాను నేను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది మన యొక్క భారతదేశం పుట్టినప్పటి నుంచి వచ్చినటువంటి నినాదం. రాముడు కానీ భారత్ మాత కానీ ఈరోజు ఎంత కాడికి దిగజారిపోయిండు రేవంత్ రెడ్డి అంటే, ఏమైనా అంటే ఇలా ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారు దేవుని పేరు చెప్పి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. మీకు చెప్తా ఉన్నాను, ఒట్టు పెట్టి ఎవడు అడుగుతా ఉన్నాడు? బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటున్నారు. ఇది తప్ప అయ్యా నేను మాయ మాటలు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు, నేను తప్పు చేసిన. మన ఊర్లలో అంటుంటాం ఏమని అంటారే, తప్పు చేసినోడు ఏమంటే ఒట్టు తినరా అని అంటారు. లేకుంటే ఇప్పటిదాకా నేను తప్పు చేయరా, నేను మళ్ళీ తప్పు చేయ కాబట్టి ఒట్టు తింటున్నా అంటాడు. అవును, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి తప్పు చేసుకుంటూ యాదగిరి గుట్టకు పోయి ఒట్టు తింటాడు, పెద్దమ్మ గుడి కాడ పోయి ఒట్టు తింటాడు, వరంగల్ పోయి ఒట్టు తింటాడు. అంటే ఇది ఏంటి? నేను నేను తప్పు చేసినా మీకు ఇప్పుడు ఓట్లు వేపియండి, నేను మీతో చెప్తున్నామంటే నువ్వు ఆయన అడిగినట్ట, భారతీయ జనతా పార్టీ అడిగినట్ట దేవుణ్ణి? అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తా ఉన్నాను. ఓటు అడిగి ఓటు నేను యాదగిరి గుట్ట సాక్షిగా నేను రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఎక్కడైనా అన్నారా? జై శ్రీరామ్ అనొచ్చు, జై భారత్ మాతాకు జై అనొచ్చు, కానీ ఎక్కడైనా ఓటు ప్రస్తావన వచ్చిందా? నీకు అది ఎట్లా వస్తున్నది? నువ్వు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నావు? పొద్దున్న సాయంత్రం ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మోడీ గురించి అమిత్ షా గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఈ రోజు మీకు వీడియో చూపిస్తాను నేను, మీ ముందు వీడియో పెడతాను నేను. మోడీ గారిని ఏ రకంగా ఆయన అన్నాడు, ఇప్పుడు ఏమంటా ఉన్నాడు. ఓకే, నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రికి వచ్చింది ఇట్లాంటి వాళ్ళను, అట్లాంటి టెర్రరిస్టులను, లేకపోతే నక్సలైట్లను, లేకపోతే ఇట్లా దోసుకునే దొరలను పోయించడానికి వచ్చింది ఈ దేశానికి. నరేంద్ర మోడీ గారిని ఏం మాట్లాడిందో వినిపించినాం. టీఆర్ఎస్లో ఉంటావు, టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ ఆమె దేవత, ఈ రోజున ఆరాధ్య దైవం అనేటువంటి దేవతను దయ్యమని చెప్పినోడు. ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఏ రకంగా నీకు వీడియో వినిపించిన అన్నోడు. ఈ రకంగా నువ్వు ఎక్కడ పోతున్నావు? అసలు నీకు అర్హత ఉందా? నువ్వు ఏ రకంగా నీకు సీఎం అనేటువంటి అర్హత ఉందా? ఒట్టు పెట్టుతున్నావు, ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఒక హోదాలో ఉండి. కాబట్టి సోనియా గాంధీ దయ్యమంటివి, మోడీ గారిని మెచ్చుకుంటేవి. ఈ రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మోడీని ఇది చేయలేదు, అమిత్ షా అది చేయలేదు, నేను రిజర్వేషన్ ఇది చేయలేదు అనేటువంటి ఉద్యమ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో మీరు ఒకసారి మా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీల సంఖ్యను చూడండి, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేల సంఖ్య చూడండి. అందరికంటే ఓబీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ రాజ్యాంగ సభ కాదు, వాళ్ళకి అదనంగా కల్పిస్తాం. మత సామరస్యమైనటువంటి రిజర్వేషన్ తీయమని చెప్తున్నాం తప్ప మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ఓబీసీలకు బీసీలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, పార్లమెంటులో మొత్తం కలిసి ఇప్పుడు 570 ఉన్నటువంటి దానిలకు 94 యొక్క ఎంపీ స్థానాలు ఉంటాయి ఎస్సీ. దాంట్లో 48 మా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ఎంపీలు ఉన్నారు ప్రజెంట్గా. వారి మీ ఎంబడి ఉన్నట్ట ఎస్సీలు, మా ఎంబడి ఉన్నట్ట. ఓబీసీలకు మేము ఎంతమందికి పదవులు ఇచ్చినాం? ఆ రకంగా మీరు ఏమి చేయకుండా ప్రతిసారి ఏదో కొత్త రకంగా 2014లో ఒకటి, 2019లో ఒకటి, ఇప్పుడు కొత్త రాగం తీస్తూ ఉన్నారు. అవి ఏవి జరగవి. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు 2014లో భారతదేశం అతలకుతలం ఉన్నటువంటి సందర్భంగా గడ్డి స్కామ్, క్రీడా స్కామ్, బొగ్గు స్కామ్ అన్ని అవినీతిమయంలో ఉండి ఎప్పుడైతే దేశం మొత్తం కూడా భారతదేశం ఏమో అయిపోతుందని ప్రపంచ దేశంలో ఎదురుతున్న సందర్భంగా ఒక నాయకుడు కావాలని చెప్పి ఆ రోజుల 2014లో ఒక గుజరాత్ సీఎంగా 4 సార్లు చేసినటువంటి వ్యక్తి మాకు ఈ దేశానికి కావాలనేటువంటి కోరిక మేరకే ప్రజలు ఆనాడు పట్టం కట్టిన నరేంద్ర మోడీ గారికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 గంటలు పని చేసుకుంటూ నిరంతరము గ్రామ రాజ్యమే రామరాజ్యంగా, గ్రామాలు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి నినాదంతో 370 స్కీమ్లతో అట్టడుగు వర్గాల వరకు కూడా ఈరోజు భారతీయ
ప్రజల చేరువయిండు, ప్రజా సంక్షేమం కోరిండు. అందుకే ఈయన మళ్ళీ మరొకసారి మనకు మోడీ కావాలి, మరొకసారి కావాలనేటువంటి నిదానంతో మేము ముందుకు వస్తున్నాం తప్ప మిగతాది కాదు. ఏదో పని చేయకుండా నీకు ఇప్పుడు ఏ పని చేయలేదు చెప్పండి. ఈరోజు ఒక మనిషి బేటీ బచావ్ కాడికి వెళ్ళి సచ్చిన శ్మశాన వాటిక వరకు కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, ఒక కూరగాయలు అమ్ముకుంటే ఏ రకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఛాయ్ అమ్ముకుంటే ఏ రకంగా చేసిన వ్యక్తి, ఇంకా ఇంతకంటే కాకుండా ఏదో మాకు ఏం ఛాయస్ లేవు, రిజర్వేషన్లు ముస్లింలను రెచ్చగొట్టాలనో లేకుంటే రిజర్వేషన్ చేస్తే మాకు ఏమన్నా ఓట్లు పడతాయి అన్నట్టు భ్రమతో ఈనాడు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి ఫలితం ఏమి ఉండదు. బరాబర్గా మేము వస్తాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే భువనగిరి కాన్స్టిట్యున్సీలో మా యొక్క ఉద్యమ నాయకుడు, మంచి అవినీతి అయినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, మాకు అందరూ కూడా మీరు ఆదరణ ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించమని కోరుతా ఉన్నాము. ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి మేము ప్రజలను కోరుతా ఉన్నాము. 13 తారీఖు నాడు జరిగేటువంటి ఓటింగ్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన, కిషన్ రెడ్డి గారి నాయకత్వాన, బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఇప్పుడైతే మన యొక్క బూర నర్సయ్య గౌడ్ గారు మన యొక్క ప్రాంతాన్ని ఇప్పటి వరకు అతను అయినప్పటి నుంచి దాదాపుగా ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి సిటీకి, ప్రతి సంఘాలకు, మహిళా సంఘాలు కానివ్వండి, ఓబీసీ సంఘాలు కానివ్వండి, అంబేద్కర్ సంఘాలు కానివ్వండి, ఎంఆర్పి సంఘాలు కానివ్వండి, అందరినీ కూడా నిరంతరం కలుస్తున్నటువంటి వ్యక్తి. అందరూ కూడా ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మాకు అండగా ఉన్నది, ఓబీసీలు కూడా మాకు అండగా ఉన్నారు. ఆ రకంగా అందరూ కలిసి కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయించి భారతీయ జనతా పార్టీ నర్సయ్య గారిని గెలిపిస్తామని చెప్పి తిరుగుతూ ఉన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నారు. ఇంకొకటి అంటే లాస్ట్కి